శ్రీ ఆంజనేయం ప్రసన్నజనేయం బోడికొండలు వెలసిన అభయాంజనేయం. కరుణించి కాపాడు మా పైన దయ చూపు రామాంజనేయం. అహో వాయుపుత్రం సంజీవిని తెచ్చి లక్ష్మణుని బతికించావు. లంక దహనం చేసి వనర జాతిని మెప్పించావు. సీతమ్మ జాడను కనుగొని రాముని వ్యధను తీర్చావు. సముద్ర వారధి కట్టి రావణ సురవధ చేయించావు. రామనామం సకల పాపహరణమంటూ రామబంటుగా మారావు. ఆంజనేయం ప్రసన్నాంజనేయం బోడికొండలో వెలసిన అభయాంజనేయం. కరుణించి కాపాడు మా పైన దయ చూపు రామాంజనేయం. అహో వాయుపుత్రం సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రతికించావు. లంక దహనం చేసి వనర జాతిని మెప్పించావు. సీతమ్మ జాడను కనుగొని రాముని వ్యధను తీర్చావు. సముద్ర వారధి కట్టి రావణ సురవధ చేయించావు. రామనామం సకల పాపహరణమంటూ రామబంటుగా మారావు. సీతమ్మ జాడను కనుగొని రాముని వ్యధను తీర్చావు. సముద్ర వారధి కట్టి రావణాసురవధ చేయించావు. రామనామం సకల పాపహరణం అంటూ రామబంటుగా మారావు. జై శ్రీరామ్. నా పేరు కె హరిప్రసాద్ రెడ్డి. శ్రీ మృత్యుంజయ వీరాంజనేయ స్వామి దేవస్థానం బోడికొండకు నేను వైస్ చైర్మన్గా ఉన్నాను. ముఖ్యంగా శ్రీవారికొండ బోడికొండలో వెలిసి ఉండు శ్రీ మృత్యుంజయ వీరాంజనేయ స్వామి వారు గృహలో వెలిసి ఉన్నారు స్వయంభుగా. స్వామివారికి ప్రతి సంవత్సరము జన్మదినం అంటే మన 22/5/2025 గురువారము హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా విశేషంగా పూజలు అన్ని కూడా జరుగుతుంటుంది. అలాంటి కార్యక్రమాలకు కూడా మనము ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఆ యొక్క పూజలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా తీర్థప్రసాదం స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క దాతలందరూ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దేవుడికి కృపతో మన యొక్క స్వామి వారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తున్నాము. అలాగే మనకు ఈ యొక్క దేవస్థానానికి డెవలప్మెంట్గా ఇప్పుడు అట్లీస్ట్ ఒక 2 yearsగా దీన్ని దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్క దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ని కూడా మనము గ్రూప్లో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. కావున మనం ఈ యొక్క దేవస్థానాన్ని రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కోసము ప్రతి ఒక్కరు కూడా దాతలు మా యొక్క చిన్న విన్నపం అంటే ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ఇచ్చినటువంటి దాతలు ఉన్నారు. కానీ మా యొక్క ట్రస్ట్ సభ్యుల ఒక ఐడియా ప్రకారము దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా దీనికి పార్టిసిపేషన్ అవ్వాలా, ఈ దేవుడు యొక్క అభివృద్ధిలో నేను కూడా భాగస్వామి అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భక్తులు మినిమం ఒక 1000 రూపాయలు అనేది ఒకరు కానీ మా యొక్క QR కోడ్ ద్వారా కానీ ఉండే ట్రస్ట్ ద్వారా ట్రస్ట్కు కానీ అమౌంట్ ఇస్తే మనకున్న గ్రూప్లో ఉన్నటువంటి భక్తులు ఇంచుమించు 1000 మంది, ఒక 800 నుంచి 900 వరకు ఒక భక్తులు మన గ్రూప్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ చిన్న ఒక మొత్తంలో ఒక 1000 రూపాయలు అనేది మన స్కాన్ ద్వారా ఇస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక స్వామి వారిని మనకు స్వామికి నిత్య కైంకర్యం చేయడానికి పూజావారులు కానీ ప్రతి ఒక్కరిని కూడా నియమించుకొని ఈ యొక్క స్వామిని అభివృద్ధి దీన్ని తెచ్చి ఈ యొక్క పర్యాటక ప్రాంతంగా దీన్ని దినదినాభివృద్ధి చేసుకొని మంచి దేవుని యొక్క కృపకు
చేసినటువంటి ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో ఉన్నటువంటి స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న మొత్తంలో ఒక 1000 రూపాయలు అనేది ఇస్తే మనం కూడా దేవుడికి సమర్పించాము, ఆ దీంట్లో మనం కూడా ఒక భాగస్వాములు అయినటువంటి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం 1000 నుంచి తరువాత వాళ్ళ శ్రమకు తగినట్టు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇచ్చారు. ఇంత కార్యక్రమాల్లో ఎంతో భాగస్వాములై ఇంత దూరం దీన్ని కొండపైకి వెలిసిండు. దీనికి ఒక మెట్ల ద్వారా అయితేనేమి, షెడ్ల రూపంలో అయితేమి, నీటి సౌకర్యం ఏమి, కరెంటు, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరాస్ కానించి ప్రతి ఒక్కటి కూడా మనం అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటున్నాము. దీనికి సేఫెస్ట్ ఏరియా కొండపైన ఉంది, కొండ ప్రాంతం కాబట్టి దీనికి భద్రత అనేది కొంతవరకు తక్కువ ఉంది. దానికోసము ఇవన్నీ అభివృద్ధి పనులు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి స్వామి ఇలాంటి కొండ ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగినటువంటి సహకారాలు అందిస్తే ఈ భగవంతుడు ఈ యొక్క గుడిని డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా చిత్తూరుకి చాలా దగ్గరలో వెలిసి టౌన్ పట్టణానికి కూడా ఒక కొండపైన వెలిసిండు ఒక దేవస్థానాన్ని మనము ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామిని మృత్యుంజయ వీరాంజనేయ స్వామిని బాగా మనము అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ యొక్క దేవుని యొక్క మహిమలు చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ దేవుని ఇచ్చినటువంటి వారికి మనకు పర్యాటక ప్రాంతంగా బాగా డెవలప్ అవుతుందని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేపు గురువారం 22వ తేదీ 5/2020 తేదీ మనకు జరుగు ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తీర్థప్రసాద్ స్వీకరించి దేవుడి కృపకు పాత్రలు అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అలాగే భక్తులకు ఒక చిన్న గమనిక, రేపు ఉదయం 9 గంటల నుంచి మనకు అభిషేకము, హనుమాన్ చాలీసా పారాయణము ఇలాంటివన్నీ అన్ని కార్యక్రమాలు కూడా రేపు ఉదయం 9 నుంచి మొదలవుతుంది. కావున వచ్చి భక్తాగ్రస్తులందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి దేవుని యొక్క కృపకు రేపు 9 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 9 గంటలకు హాజరవ్వాలని చెప్పి దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం.